ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనము. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపెట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు తన సైన్య బలాన్ని చూసి విర్రవీగుతూ సజీవుడైన దేవుని దూషించినటువంటి సమయంలో యూదా రాజైన హిజ్కియా లౌకిక ఆశ్రయాల వైపు వెళ్లకుండా కేవలము ప్రార్థనతోనే ఆయుధముగా చేసుకున్నటువంటి సందర్భం ఇది. శత్రువు దూషణ మాటలు చెవిన పడిన వెంటనే రాజు తన వస్త్రములు చింపుకొని గోనపట్ట కట్టుకొనేను. శేషించిన ప్రజల కొరకై విజ్ఞాపన చేయమని అతడు దైవజనుడైనటువంటి యెషయా యొద్దకు వర్తమానము పంపెను. నిందలు ఎదురైనా, ప్రయాసలు చుట్టుముట్టినా ప్రార్థన చేయుటే విశ్వాసికి బలం. చాలామంది కష్టాలు రాగానే దేవుణ్ణి దూషిస్తూ మనుషుల సహాయం కోసము పరుగులు తీస్తారు. అష్షూరు రాజు బెదిరింపు లేఖలను పంపగా హిజ్కియా వాటిని యెహోవా సన్నిధిన పరిచి కన్నీరు కార్చాడు. సమస్త రాజ్యములకు అద్వితీయ దేవుడవు నీవే అని మహోన్నతుని సర్వభౌమత్యాన్ని ఆయన ఒప్పుకొని వేడుకొన్నాడు. లోకపు రాజులు నిన్ను తృణీకరించిన దిగులు చెందకు. నీ లేఖలన్నింటినీ చదివే సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన పరలోకమును కదిలించింది. దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధమునకు దిగివచ్చాడు. మానవ హస్తము సహాయం లేకనే దైవదూత ఒక్క రాత్రిలో 185,000 మంది శత్రు సైన్యమును మొత్తాడు. గర్జించిన సన్హెరీబు అవమానముతో వెనుదిరిగిపోయాను. నమ్మిన వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడని ఇక్కడ రుజువవుతూ ఉన్నది. హిజ్కియా వలె శత్రువుల బెదిరింపులు, నిందలు ఎదురైనప్పుడు మోకాళ్ళుని దేవుని మందిరములో ప్రార్థించాలి. చాలామంది కష్టాలు రాగానే దేవుని దూషిస్తూ మనుషుల సహాయం కొరకు పరుగులు తీస్తారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, సజీవుడైన దేవుని తృణీకరించి తమ శక్తిని బట్టి అతిశయించే అష్షూరు రాజుల వంటి వారికి దేవుని తీర్పు తప్పదు. నీవు ప్రార్థన చేయకుండా కేవలము శత్రువుల భయముతో వణికిపోతూ ఉంటే నీకు విజయము దక్కదు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు కదా అని నీవు లోకముతో రాజీపడుతూ ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించబడదు. కనుక ప్రియులారా, హిజ్కియా వలె గోనపట్టె కట్టుకొని నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడే దేవుడు నీకు సహాయము అనుగ్రహిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.